సార్ ప్రధానంగా చెరువులే కదా, నాలాలు కూడా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడు అది మరింత పెరిగింది. దానివల్లే ఫ్లడ్స్ వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాలు మునిగిపోతున్నాయంటున్నారు. అవును. ఇప్పుడున్న హైడ్రా అంటే ఈ నాలాలు ఆక్రమించి నిర్మించిన కట్టడాలు కూడా కూల్చేసే అవకాశం ఉందంటారా? ఐ థింక్ ఎందుకంటే నాలాలను ఆక్రమించి ఎక్కువ మంది సామాన్యులే అక్కడ వాళ్ళు నిర్మాణాలు చేపట్టారు. ఏదైనా గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా పోయి లీగల్గా పాలసీ ఎగ్నెస్ట్ పోతే దే ఆర్ బౌండ్ టు గెట్ ద పనిష్మెంట్ అండి. తప్పు చేసినట్టు శిక్ష అనుభవించాలి. ఇంతవరకు నడిచిందంటే నడిచింది, వాళ్ళ అదృష్టం. దొంగ దొరకనంత వరకు దొరికితే కదా దొంగ అని ప్రూవ్ అవుతాడు. సో నాలాలు అవన్నీ పబ్లిక్ పార్క్ కూడా కొంతమంది ఆక్యుపై చేశారు, రోడ్లు కూడా ఆక్యుపై చేశారు, గోడలు కట్టారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ బిజినెస్ సెలబ్రిటీ కానీ చెరువులు ఆనుకొని గోడలు కట్టారు. చెరువులు ఆనుకొని కూడా చాలా కాలేజ్ ఉన్నాయి. ఎంతోమంది ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నారు. మల్లారెడ్డి కాలేజ్ వచ్చింది, అనురాగ్ యూనివర్సిటీ వచ్చింది, ఫాతిమా కాలేజ్ వచ్చింది. సో ఇవన్నీ ఇప్పుడు కాలేజీలు హాస్పిటల్ డిస్ట్రాయ్ చేసి, ఇప్పుడు ఫంక్షన్ హాల్ పర్లేదండి, కాలేజీ హాస్పిటల్ డిస్ట్రాయ్ చేస్తే కష్టం అండి. కాలేజీలో స్టూడెంట్స్ భవిష్యత్తు ఏమవుతుంది అంటే గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటారా? ఇప్పుడు పనిష్మెంట్ అనేది మీరు ఆ కట్టినోడికి వేయాలి, చైర్మన్కో వైస్ చైర్మన్కి వేయాలి. ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసినట్టు అనురాగ్ యూనివర్సిటీ స్టే తెచ్చేసుకున్నారు ఇది జరిగిన తర్వాత. నాగార్జున గారికి అవకాశం ఇవ్వలేదు. సో ప్రతి కేసు కూడా కేసు టు కేసు ఇండివిజువల్గా టాలీ చేయాలండి. దీని తాలూకా మంచులు, దీని తాలూకా చెడులు చేసుకుని అప్పుడు ప్రాపర్ యాక్షన్ తీసుకుంటే మంచిది. కాలేజీలతో మాట్లాడడం అంటే చెలగట్టడం కరెక్ట్ అయింది. 100,000 స్టూడెంట్స్ జీవితాలు, వాళ్ళ జీవితాలే భవిష్యత్తు పోతాయి. కాలేజీలో అతడు ఎక్కడ ఉంటారు వాళ్ళు? నాలాలు కానీ రోడ్లు కానీ పార్కులు కానీ ఆక్యుపై చేసిన వాళ్ళు పబ్లిక్ ప్రాపర్టీని నీది నాది అనుకోవడం తప్పు. సో పక్క ప్రభుత్వం హైడ్రా కమిషన్ తీసుకొని వచ్చి అక్రమ నిర్మాణాలు ఎక్కడైతే అక్కడ కూల్చేస్తుంది, దూకుడు పెంచిందో, మరోపక్క హైదరాబాద్ నగరాన్ని మరింత విస్తరించడానికి ఫోర్త్ సిటీ కూడా తీసుకొని వచ్చింది. మరోపక్క ట్రిపుల్ ఆర్ సంబంధించి కూడా నిన్నే ఒక రివ్యూ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకోవడం కూడా జరిగింది. చాలా త్వరగా ట్రిపుల్ ఆర్ కంప్లీట్ చేయాలని చెప్పి కూడా ఆయన ఒక నిర్ణయానికి అయితే వచ్చినారు. అంటే మొత్తం ఎక్కడైతే దానికి కావాల్సిన భూములు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే ఐడెంటిఫై చేసి వెంటనే అవి తీసుకోవాలని చెప్పి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. సో ట్రిపుల్ ఆర్ కానీ కంప్లీట్ అయిపోతే, సో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మరోపక్క హైదరాబాద్ నగర విస్తరణ దృష్టిలో పెట్టుకుంటే, సో ట్రిపుల్ ఆర్ చుట్టూ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, సో అక్కడ ట్రిపుల్ ఆర్ చుట్టూ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హైడ్రా ల్యాండ్ కమిషన్ తీసుకొని వచ్చిన చర్యలు కావచ్చు, భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ అనేది ఆల్రెడీ 7-8 సంవత్సరాల నుండి నడుస్తున్నారు. కేసీఆర్ గారు ఫస్ట్ టర్మ్ హయాంలోనే ట్రిపుల్ ఆర్ డిక్లేర్ చేయడం జరిగింది. బట్ అనేకమైన అనివార్య కారణాల వల్ల అది ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్తో టర్మ్స్ సరిగ్గా లేక, టీఆర్ఎస్కి వాళ్ళకి పడక, నిధులు శాంక్షన్ కాక, సరైన సపోర్ట్ లేక ఉంది. రేవంత్ రెడ్డి గారు కంపేర్ టు లాస్ట్ టైం గవర్నమెంట్ కంటే ఒక అగ్రెసివ్ దూకుడుతనం అయితే చూపిస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ మొత్తం అవ్వలేదండి, ల్యాండ్ పూలింగ్ అవ్వాలి. ఇప్పుడు నార్త్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ ఇంటెన్షన్ అయితే బాగుంది రేవంత్ రెడ్డి గారిది. అంటే అది కంప్లీట్ చేయాలి త్వరగా. ఎందుకంటే కంప్లీట్ చేస్తే లాట్ ఆఫ్ రెవెన్యూ టు ది గవర్నమెంట్, లాట్ ఆఫ్ రిలీఫ్ ఫర్ ది ట్రాఫిక్. చాలామంది బయట నుండి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిపోతున్నారు. సో ట్రిపుల్ ఆర్ నిజంగా అనుకున్నట్టు నెక్స్ట్ 4-5 ఇయర్స్లో కంప్లీట్ అయితే, ల్యాండ్ పూలింగ్ అయిపోతే నెక్స్ట్ బడ్జెట్ శాంక్షన్ చేసి క్యాబినెట్ ఆమోదం తెలపాలి. తెలిపిన తర్వాత టెండర్స్ ఇష్యూ చేస్తారు, టెక్నికల్ బిడ్, కమర్షియల్ బిడ్ ఇవాల్యుయేట్ చేస్తారు, దాని తర్వాత L1 L2 ఆర్డర్స్ ఇస్తారు, అడ్వాన్స్ ఇస్తారు, వర్క్ స్టార్ట్ అవ్వాలి, క్వాలిటీ చెక్ చేయాలి, కంప్లీట్ అవ్వాలి, అప్పుడు ఇనాగ్రేట్ చేయాలి. ఇదంతా అనుకున్నట్టు ఇవాళ వస్తే రేపు అయిపోయేది కాదండి. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్. కాకపోతే ఒక మంచి స్టెప్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్తో సన్నిహితంగా ఉంటూ కొద్దిగా డబ్బులు రాబట్టుకునే పద్ధతిలో కొద్దిగా ముందు అడుగులో ఉన్నట్టు కనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక వేరే విధంగా కూటమిలో సపోర్ట్ ఇస్తే, ఈయన కూటమిలో సపోర్ట్ లేకపోయినా సెంట్రల్ గవర్నమెంట్తో వీళ్ళకి రావాల్సిన నిధుల గురించి బాగా పోట్లాడుతున్నారు అనేది విన్నాం. ఒకసారి నేషనల్ హైవే స్టేటస్ కూడా అది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇంతవరకు ఎవరికి రాలేదు. పాత గవర్నమెంట్ ఎప్పుడు నేషనల్ హైవే స్టేటస్ అడగలేదు ట్రిపుల్ ఆర్కి, వీళ్ళు నేషనల్ హైవే స్టేటస్ అడగారు. ఇవన్నీ కూడా నాకు తెలిసిన రాష్ట్రం కూడా చెప్పాను. రూమర్స్ ఏంటంటే హైదరాబాద్ ఈజ్ లైక్లీ టు బి మేడ్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, అయితే యూనియన్ టెరిటరీ చేశారంటే బీజేపీ మైండ్లో చాలా కష్టం అంటే ఇదిగా ఉంది. మేబీ నెక్స్ట్ టైం వస్తే కూడా డిక్లేర్ చేస్తారు. సార్ ఫైనల్గా సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకు ఈరోజు ఎక్కడ పెట్టినా హైడ్రా గురించి డిస్కషన్ జరుగుతుంది. సో భవిష్యత్తు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంటుంది, సో ప్రజెంట్ ట్రెండ్స్ ఏ విధంగా నడుస్తున్నాయి, ఓ పక్క హైడ్రా దూకుడుతూ ఉంటే మరోపక్క రియల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి చర్చ నడుస్తుంది, ఇన్వెస్టర్స్లో కావచ్చు, బిల్డర్స్లో కావచ్చు, పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీల్లో కావచ్చు, ఎలాంటి చర్చ నడుస్తుందని చెప్పి కూడా రియల్ ఎస్టేట్ కొద్దిగా గవర్నమెంట్ వరకు సానుకూలంగా ఉన్నారండి రియల్ ఎస్టేట్లో. ఎందుకంటే మనం బిల్డర్స్ అసోసియేషన్ మీటింగ్ కూడా మాట్లాడుకున్నాం. 7-8 నెలల తర్వాత సీఎం అయిన తర్వాత బిల్డర్స్కి చాలా
మీటింగ్ టైం ఇచ్చారు. ఆ మీటింగ్ 2-2.5 గంటలు జరిగింది. చాలా పాజిటివ్ స్పందన, అంటే సానుకూలం. ఏమన్నారంటే, బిల్డర్స్కి ఉన్న ఇబ్బందులు మీరు అందరూ కలిసి ఒక ప్రజెంటేషన్ ఇవ్వండి, ప్రజెంటేషన్ దానికి మంచి చెడు చూసి అయితే నేను సానుకూలంగా దాన్ని ఆమోదించడానికి ట్రై చేస్తాను. ఆమోదిస్తానని చెప్పలేదు, ఒక బ్లాంక్ చెక్ ఇచ్చినట్టే. ఎందుకంటే బిల్డర్స్కి ఇబ్బంది ఏంటంటే పర్మిషన్ కరెక్ట్ రావట్లేదు, అప్లై చేసాక ఏదో ఒక రీజన్తో ఆపేస్తున్నారు. అదేవిధంగా కొత్త కంపెనీలు రావట్లేదు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వట్లేదు. సో వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఆ ప్రపోజల్ చేసేటప్పుడు మీకు బెనిఫిట్ ఉండాలి, ఇన్వెస్టర్స్ బయర్స్ బెనిఫిట్ ఉండాలి, దాంతోపాటు గవర్నమెంట్ కూడా బెనిఫిట్ ఉండాలి. చేసుకుంటే మన విన్ విన్ సిచ్యువేషన్. బ్రాండ్ హైదరాబాద్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటే మాత్రం రియల్ ఎస్టేట్ ముందుకే వెళ్తుంది, కానీ వెనక్కి వెళ్ళే డౌట్ ఏం లేదు. ఎందుకంటే గత 6-7 నెలలుగా కొద్దిగా స్లో అయిన మాట వాస్తవం. బట్ రియల్ ఎస్టేట్ తక్కువ అవుతుంది అన్నాను మన దగ్గర ప్రూఫ్స్ లేవు. ఎందుకంటే కొత్త ఏరియాస్ వస్తున్నాయి, కొత్త ఇప్పుడు 4th సిటీ వచ్చింది, సస్టైనబుల్ సిటీ, నెట్ జీరో సిటీ, ఫ్యూచర్ సిటీ, గ్రీన్ సిటీ, ఏఐ సిటీ, రకరకాల పేర్లుగా పిలుస్తున్నారు. అవన్నీ వచ్చిందంటే కొత్త టెక్నాలజీస్తో కొత్త. ఇప్పుడు ఇక్కడ మనం బంజారాలు జూబ్లీ చూసుకుంటే వర్షం పడితే వరదలు మొర్రీలు అన్నీ వస్తున్నాయి. అక్కడ ఏంటంటే 100% నెట్, అంటే పొల్యూషన్ ఫ్రీ సిటీలు కట్టమంటారు. సో రాను 2 టైర్ 3 టైర్, ఇప్పుడు 1 టైర్లో బాగా పికప్ ఉంది. 2 టైర్ 3 టైర్కి వెళ్తే అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ వస్తుంది. పబ్లిక్ నార్మల్ సామాన్య మధ్యతరగతి కుటుంబకులు ఎవరు వాళ్ళు కూడా కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. అండ్ మీరు ఇందాక అడిగారు RRR దగ్గర కంప్లీట్ అయితే అంటే, కంప్లీట్ అయితే గోల్డ్ మైన్ అంటే, అటు గవర్నమెంట్ కానీ ఇటు బిల్డర్స్ కానీ బయర్స్ కానీ అందరికీ మంచి. ఎందుకంటే సిటీ ఓఆర్ఆర్ వరకు ఆల్రెడీ డెవలప్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ 85-90% సిటీ నుండి ఓఆర్ఆర్ వరకు ఆల్రెడీ డెవలప్, హెచ్ఎండిఏ పరిధిలో ఉంది. అంతకుముందు చెప్పారు హెచ్ఎండిఏ పరిధిని కూడా పెంచే ఆలోచనలో ఉన్నారు అని. ఇప్పుడు మీరు ఒకటే రేట్లు, భూమి రేట్లు పెంచుతున్నారు, రిజిస్ట్రేషన్ రేట్లు పెంచుతున్నారు. మరి మార్కెట్లో అయితే ఎందుకు పెంచుతారు? అది కూడా కరెక్ట్ కదా. ఇప్పుడు బిల్డర్స్ అందరూ కుంగిపోవాలి, కానీ లాస్ట్ 7 నెలలు బిజినెస్ జీరో అవ్వలేదండి. 10-20% అటు ఇటు అవుతుంది. బట్ అంత మాత్రం బిల్డర్స్ ఎవరైనా మీకు ఒక బిల్డర్ చెప్పండి లాస్ట్ 10 monthsలో ఒక 5 బిల్డర్ పేర్లు చెప్పండి రేట్లు తగ్గించినారు. మరి బిజినెస్లో అయితే రేట్లు తగ్గించాలి కదా, రేట్లు తగ్గించలేదు. సో మార్కెట్లో గవర్నమెంట్ ఎగెనెస్ట్గా మాట్లాడతారు, గవర్నమెంట్ ఫ్రోగా మాట్లాడతారు. రెండు మనం కన్సిడర్ చేయాలి. రియాలిటీ ఎలా తెలుస్తుంది? మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళండి, ఎన్ని రిజిస్ట్రేషన్స్ ఒక రోజు అబ్జర్వ్ చేయండి, మీకే తెలుస్తుంది డీల్స్ అవుతున్నాయా లేదా. గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ 1,00,000 కోట్లు దాదాపు రియల్ ఎస్టేట్ డైరెక్ట్ ఇండస్ట్రీ వద్ద ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు ఈ రేట్లు పెంచిన తర్వాత ఇంకో 10-15 వేల కోట్లు పెరుగుతున్నాయి. ప్రభుత్వం కొత్తలో లుకిస్ట్ పేరుతో ఒక పాలసీ తీసుకొని వచ్చి ఈస్ట్ డెవలప్ చేయాలని చెప్పి ప్లాన్ చేసింది. కానీ అందరూ అంచనాలు తలకిందు చేస్తూ ఈస్ట్ మార్కెట్ బాగా పెరిగింది. ఇప్పుడు విజయవాడ హైవేకి మంచి డిమాండ్ ఉంది అంటున్నారు. ఎంతవరకు ఇది కరెక్ట్ అంటున్నాను? ఇది నేను 100% ఏకీభవించాను. ఎందుకంటే 25 years బ్యాక్ వెళ్తే విజయవాడ హైవేనే ఫోకస్ ఉండేది. ఒకప్పుడు ఇవన్నీ లేవు, గచ్చిబౌలి, తెల్లాపూర్, కొల్లూరు ఏం లేదు. కానీ అన్ఫార్చునేట్లీ అక్కడ ఉన్న గవర్నమెంట్ ఫోకస్ అటు నుండి ఈస్ట్ నుండి వెస్ట్కి షిఫ్ట్ చేశారు. చేసినప్పుడు ఏమైందంటే వెస్ట్ మీద బాగా ఫోకస్ పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని డెవలప్. ఈస్ట్ అనేది ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్, కేసీఆర్ గారు గవర్నమెంట్ ఎందుకు పడిపోయింది? హైదరాబాద్లో ఓన్లీ వెస్ట్ జోనే డెవలప్ చేశారు, మిగతా ఏ జోను టచ్ చేయలేదు. కొంపల్లి కానీ పెద్దగా వికారం అంత ఎక్కువ డిక్లేర్ చేసేదని అవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే హైదరాబాద్ మెగా ప్లాన్ వల్ల తెలంగాణ స్టేట్ మెగా ప్లాన్ చేస్తున్నారు 2050. దాంట్లో ఉద్దేశం ఏంటంటే ఈ ప్రణాళిక ఏదైతే అన్ని 2 టైర్కి 3 టైర్కి కూడా ఎక్స్టెండ్ చేయాలి. సో లుక్ ఈస్ట్ అనేది వాళ్ళు కొన్ని టెక్నికల్గా మనం చెప్పలేం, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అయితే ల్యాండ్ పూలింగ్లో కానీ ఎక్కడ ఏం పెట్టాలి అంటే సంబంధిత అధికారులకి ఆదేశాలు ఇచ్చారు వర్క్ చేయమని. ఇంకా వర్కింగ్ మొన్న కూడా ఇన్నర్ సర్కిల్స్ మాట్లాడాను, ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళతో మాట్లాడితే దే ఆర్ వర్కింగ్, దే ఆర్ నాట్ ఎట్ క్లియర్డ్ ఎక్కడ మెట్రో రావాలి, ఎక్కడ SEZ రావాలి, ఎక్కడ IT కారిడార్ రావాలి, ఎక్కడ స్పోర్ట్స్ సిటీ రావాలి, హెల్త్ సిటీ రావాలి అనేది ఎక్కడ కూడా క్లారిటీ లేదు. అది వర్క్ చేయడానికి కొద్ది టైం పడుతుంది. ఈస్ట్ జోన్ పెరుగుతుంది, కానీ ఇప్పుడు అనుకున్నంత స్పీడ్గా పెరిగే సందర్భాలు అయితే నాకు కనిపించట్లేదు. ఇటు డెఫినెట్లీ ఇట్ గ్రో. అంటే ఇక్కడ 5 years 6 yearsలో డబుల్ అయితే అక్కడ 10 years అవ్వచ్చు. ఎందుకంటే అంతకుముందు ఈస్ట్లో కొన్ని ఎవరు కూడా దే ఆర్ నాట్ హ్యాపీ. 1000 రూపాయలు కొంటే 2000 కూడా కాలేదు.